Hi students, good morning all of you. Today we are going to discuss about the topic gametogenesis. Gametogenesis. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే ఈ గ్యామెటోజెనిసిస్ అనేటువంటి క్వశ్చన్ని డిఫరెంట్ టైప్స్లో వాడు అడుగుతాడు. సో ఆ టైప్స్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ద ప్రాసెస్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్ ఇన్ ఫిషెస్. అంటే గ్యామెట్స్ ఫిషెస్లో గ్యామెట్స్ ఎలా ఫామ్ అవుతాయి అలా టైప్లో అడగచ్చు. లేదంటే డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ గ్యామెటోజెనిసిస్ ఇన్ ఫిషెస్. ప్రాసెస్ ఆఫ్ గ్యామెటోజెనిసిస్ ఇన్ ఫిషెస్, ఫిషెస్లో జరిగేటువంటి గ్యామెటోజెనిసిస్ ప్రాసెస్ గురించి అడగండి అని అంటారు. లేకపోతే రైట్ అన్ ఎస్సే ఆన్ oogenesis, spermatogenesis ఇన్ డీటెయిల్. గ్యామెటోజెనిసిస్లో మరలా రెండు రకాలు ఉంటాయి కదా, సో 2 టైప్స్ ఉంటాయి, oogenesis, spermatogenesis. వాటి గురించి రాయండి అని అడుగుతాడు. సో ఈ క్వశ్చన్ ఏ టైప్లో అడిగినప్పటికీ కూడా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ టైంలో అడిగినా కూడా మీరు గ్యామెటోజెనిసిస్ అనగానే స్పెర్మటోజెనిసిస్ గురించి, oogenesis గురించి డెఫినెట్గా రాయాలి. ఇది సెమిస్టర్ ఎగ్జామ్లో వచ్చేటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ గ్యామెటోజెనిసిస్ ఇన్ ఫిషెస్. ప్రాసెస్ ఆఫ్ గ్యామెటోజెనిసిస్ ఇన్ ఫిషెస్. సో తెలుగు మీడియంలో చూసినట్లయితే సంయోగ బీజ జననము అనగానేమి, నెక్స్ట్ శుక్రజననము అనగానేమి, లేదా అండజననము అనగానేమి. సో ఇక్కడ శుక్రజననము అంటే స్పర్మటోజెనిసిస్ అని, అండజననము అంటే oogenesis అని,
చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, గ్యామెటోజెనిసిస్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ మేల్ అండ్ ఫీమేల్ సక్సెసెస్ ఆర్ గ్యామెట్స్. ఈ గ్యామెటోజెనిసిస్ అనేటువంటిది ఒక ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. ఈ సంయోగ బీజజననం అనేటువంటిది ఒక ప్రాసెస్. సో ఎక్కడైతే సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుందో, సో గ్యామెటోజెనిసిస్లో ఏమవుతుంది అంటే ఇక్కడ గ్యామెటోజెనిసిస్లో మేల్ అండ్ ఫీమేల్స్ సెక్సెస్ ఏవైతే ఉంటాయో ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో మేల్ అండ్ ఫీమేల్ యొక్క సెక్సెస్ వాటిని ఏమంటాం మనం? గ్యామెట్స్ అంటాం. గ్యామెట్స్ అంటాం. సో వాటిని ఏమంటామంటే సంయోగ బీజాలు అంటారు, గ్యామెట్స్ అంటాం. సో ఇవి ఈ అసలు మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటే ఈ మేల్ అండ్ ఫీమేల్ గొనాడ్స్ ఎవరు అంటే, సో మేల్ అండ్ ఫీమేల్ గొనాడ్స్ ఎవరు? టెస్టిస్, ఫీమేల్లో అయితే ఓవరీస్. మేల్ గొనాడ్స్ ఎవరు? టెస్టిస్. ఫీమేల్ గొనాడ్స్ ఎవరు అంటే ఓవరీస్. సో ఇప్పుడు ఇవి ఏవైతే ప్రొడ్యూస్ చేస్తాయో వాటిని గ్యామెట్స్ అంటాం. టెస్టిస్, ఓవరీస్ వేటిని ప్రొడ్యూస్ చేస్తాయో వాటిని ఏమంటామంటే గ్యామెట్స్ అంటాం. సో టెస్టిస్ వేటిని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే స్పర్మ్ సెల్స్ని. ఓవరీస్ వేటిని ప్రొడ్యూస్ చేస్తాయంటే ఓవంని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ మీరు గ్యామెటోజెనిసిస్లో అబ్జర్వ్ చేసినట్లయితే, ద గ్యామెట్స్ డిఫర్ ఫ్రమ్ ద సోమాటిక్ సెల్స్ ఇన్ దట్ న్యూక్లియే కంటైన్ హాఫ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్. ఈ క్రోమోసోమ్స్ అంటే ఈ స్పర్మ్ సెల్స్లోనేటి ఓవం సెల్లో ఉండేటువంటి ఈ క్రోమోసోమ్స్ ఏవైతే ఉంటాయో అవి హ్యాప్లాయిడ్ స్టేజ్లో ఉంటాయి. సో ఇక్కడ ఈ గ్యామెట్స్ ఎలా ఉంటాయి అంటే డిఫర్ ఫ్రమ్ ద సోమాటిక్ సెల్స్. సో మీకు గ్యామెట్స్కి సోమాటిక్ సెల్స్కి కూడా డిఫరెన్స్ ఏంటో తెలియాలి. సో చూద్దాం ఒకసారి డిఫరెన్సెస్ చూద్దాం. గ్యామెట్స్కి సెక్స్ సెల్స్కి ఉండేటువంటి సోమాటిక్ సెల్స్కి ఉండేటువంటి డిఫరెన్స్. సోమాటిక్ సెల్స్, గ్యామెట్స్. సోమాటిక్ సెల్, గ్యామెట్స్. సో సోమాటిక్ సెల్స్ని ఏమంటాము అంటే బాడీ సెల్స్ అంటాం. బాడీ సెల్స్, దేహ కణాలు, వాటిని ఏమంటామంటే ఆటోజోమ్స్ అని కూడా పిలవచ్చు. గ్యామెట్స్ ఏమంటామంటే సెక్స్ సెల్స్ అంటాం. అంటే ఏంటి? గ్యామెట్స్ని ఎలోజోమ్స్ అంటాం. అంటే మీరు ఎప్పుడైనా సరే ఒక స్పెర్మ్లో ఉండేటువంటి న్యూక్లియస్లోను ఓవంలో ఉండేటువంటి న్యూక్లియస్లోను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాటి యొక్క సెల్ యొక్క లోపల ఎవరు ఉంటారంటే న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ లోపల ఎవరు ఉంటారంటే క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఈ క్రోమోజోమ్స్ యొక్క పెయిర్స్ అనేవి హ్యూమన్లో 23 పెయిర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ 22 పెయిర్స్ని ఆటోజోమ్స్ అంటాము. రిమైనింగ్ 1 పెయిర్ ఉంటుంది కదా, వాటిని ఎల్లోజోమ్స్ అంటాము. సో వాటినే సెక్స్ క్రోమోజోమ్స్ అని అంటాము. సో వాటిని గ్యామెట్స్ అన్నాం కదా. ఈ సెక్స్ సెల్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే, ఇది ఏం చేస్తుంది అంటే డిటర్మైన్ సెక్స్ని డిటర్మైన్ చేస్తుంది. అంటే మేలా ఫీమేలా, XX ఉంటే ఫీమేల్ అని, XY ఉంటే మేల్ అని. సో ఈ గ్యామెట్ సెల్స్ ఏం చేస్తాయంటే సెక్సెస్ని డిటర్మైన్ చేస్తుంది అనమాట. బాడీ సెల్స్, సో ఈ బాడీ సెల్ ఏం చేస్తుంది అంటే మేకప్ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్. టిష్యూస్ అండ్ ఆర్గాన్స్. సోమాటిక్ సెల్స్ చెప్పుకున్నాం కదా ఇప్పుడే. సోమాటిక్ సెల్స్ 22 పెయిర్స్ ఉంటాయి. సో వీది ఏం ఫామ్ చేస్తుంది అంటే టిష్యూస్ని ఆర్గాన్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ఇందులో DNA అనేటువంటిది
నాట్ పాస్డ్ DNA నాట్ పాస్డ్ ఆన్ టు ఆఫ్ స్ప్రింగ్. DNA passed on to offspring. DNA passed on to offspring. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సోమాటిక్ సెల్స్ కి గ్యామెట్స్ కి అసలు డిఫరెన్స్ ఏంటి అని అబ్జర్వ్ చేసినట్లయితే ఏ బాడీ సెల్స్ ఉంటాయో బాడీ సెల్స్ ని సోమాటిక్ సెల్స్ అంటాము. సో ఈ సోమాటిక్ సెల్స్ టిష్యూస్ని ఆర్గాన్స్ని ఫామ్ చేస్తాయి. దాని యొక్క డిఎన్ఏని ఆఫ్ స్ప్రింగ్స్ ఎవరైతే ఆఫ్ స్ప్రింగ్స్ నెక్స్ట్ వచ్చేటువంటి జనరేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిఎన్ఏని ఇవి పాస్ చేయలేవు. ఏది పాస్ చేస్తుంది? గ్యామెట్స్ మాత్రమే పాస్ చేస్తాయి. అంటే ఈ సెక్స్ని డిటర్మైన్ చేసి దాని యొక్క డిఎన్ఏ ఏం చేస్తుందంటే పాస్డ్ ఆన్ టు ఆఫ్ స్ప్రింగ్ నెక్స్ట్ జనరేషన్కి డిఎన్ఏను అది ఫామ్ చేస్తూ ఉంటుంది. పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి హెరిడిటరీ ద్వారా అంటే వారసత్వ లక్షణం ద్వారా డిఎన్ఏను పాస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం గ్యామెటోజెనిసిస్ అంటే ఏంటో డెఫినేషన్ చెప్పుకున్నాము. అందులో ఉండేటువంటి గ్యామెట్స్ సోమాటిక్ సెల్స్ మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ గురించి చెప్పుకున్నాం. సో గ్యామెటోజెనిసిస్ అంటే ఏంటో చెప్పాను కదా. ఎప్పుడైతే గ్యామెటోజెనిసిస్ అంటే సంయోగ బీజ జననము. సో ఇక్కడ ఈ గ్యామెట్స్ అనేవి ఈ ప్రాసెస్లో గ్యామెటోజెనిసిస్ అనేటువంటి ప్రాసెస్లో గ్యామెట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. సో ఈ గ్యామెట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మేల్ అండ్ ఫీమేల్ గొనాడ్స్ ఏవైతే ఉంటాయో ఎవరా గొనాడ్స్? టెస్టిస్ అండ్ ఓవరీస్. మేల్ అండ్ ఫీమేల్ టెస్టిస్లో నుంచేమో స్పర్మ్ సెల్స్, ఓవరీస్ నుంచేమో ఓవం అనేది ఇవి ప్రొడ్యూస్ అయ్యి ఇవి గ్యామెట్స్ కింద ఈ ప్రాసెస్లో పాల్గొనడం జరుగుతుంది. పాల్గొనడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్. సో ఇప్పుడు గ్యామెటోజెనిసిస్ అంటే ఏంటో డెఫినేషను దాని యొక్క ఫంక్షన్ గురించి చెప్పుకున్నాం. సో గ్యామెటోజెనిసిస్లో మెయిన్గా ఇక్కడ గ్యామెటోజెనిసిస్ ఫర్ ద formation of sperms is termed as spermatogenesis. Formation of ovum is called oogenesis. అంటే ఇక్కడ స్పర్మ్స్ ని ఫామ్ చేస్తే కనుక స్పెర్మటోజెనిసిస్ అని, అదే ఓవం ని ఫామ్ చేస్తే దాన్ని oogenesis అని అంటాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే స్పెర్మటోజెనిసిస్. సో ఇక్కడ మీరు ఈ ఇందాక చెప్పుకున్నాం కదా బాడీ సెల్స్ అండ్ గ్యామెట్స్, సోమాటిక్ సెల్స్ అండ్ గ్యామెట్స్. సోమాటిక్ సెల్స్లో జరిగేటువంటి ఈ డివిజన్స్ని ఏమంటాము అంటే మైటోసిస్ అని. అదేవిధంగా ఏవైతే గ్యామెట్స్ ఉంటాయో సెక్స్ సెల్స్ అని చెప్పుకున్నాం కదా వాటిలో జరిగేటువంటి డివిజన్స్ని మియోసిస్ అని అంటాం. మైటోసిస్ అండ్ మియోసోమ విభజన, క్షైకరణ విభజన అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే గ్యామెటోజెనిసిస్ అయిపోయింది. తర్వాత ఇందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే స్పెర్మటోజెనిసిస్. సో స్పెర్మటోజెనిసిస్ అంటే ఏంటి ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్పెర్మటోజెనిసిస్. సో ఇక్కడ మీరు స్పెర్మటోజెనిసిస్ మేల్ గొనాడ్స్ అయినటువంటి టెస్టిస్లో స్పెర్మటోజెనిసిస్ అనేటువంటి ప్రాసెస్ జరుగుతుంది. అంటే స్పెర్మటోజెనిసిస్ అనేటువంటి ఇది జరుగుతుంది టెస్టిస్ లోపల. మేల్ గొనాడ్స్ ఎవరైనా చెప్పుకున్నాం, మేల్ గొనాడ్స్ ఎవరంటే టెస్టిస్. సో ఈ టెస్టిస్ అనేవి ఎక్కడ లొకేట్ అయి ఉంటాయో కూడా చెప్పుకున్నాం. అబ్డామినల్ క్యావిటీ దగ్గర లొకేట్ అయి ఉంటాయి. సో ఈ టెస్టిస్ అనేటువంటివి సో ఒక టెస్టిస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు టెస్టిస్ లోపల టెస్టిస్ అనుకున్నాం. సో టెస్టిస్
టెస్టిస్ లోపల ఇన్సైడ్ ఏముంటుంది, లోపల ఏముంటుంది అని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇలా ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ వేసాను చూడండి. లోపల టెస్టిస్ లోపల 1 2 3 ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ వేసాం కదా. ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ ఏమంటాము అంటే సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటాం. సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటాం. సో ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఏవైతే ఉంటాయో ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లోపల చూడండి, ఇక్కడ వేసాను ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ వేసాం, దీన్ని సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అన్నాం. ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ని లోపల ఏముంటుంది అంటే స్పర్మటోగోనియా ఉంటుంది. సో స్పర్మటోగోనియా ఎవరు అంటే కనుక స్పర్మ్ మదర్ సెల్స్ అన్నమాట. స్పర్మ్ మదర్ సెల్స్. ఈ స్పర్మటోగోనియా ఫంక్షన్ ఏంటి అని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్పర్మటోగోనియా యొక్క ఫంక్షన్ ఏంటి, స్పర్మ్ ప్రొడక్షన్ జరగడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ద పర్పస్ ఆఫ్ స్పర్మ్ ప్రొడక్షన్. స్పర్మ్ ప్రొడక్షన్ జరగడానికి యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా స్పర్మటోజెనిసిస్ లో ఏంటి అంటే స్పర్మటోజెనిసిస్ లో లోపల ఏంటి అంటే సో టెస్టిస్ మేల్ యొక్క గొనాడ్స్ ఎవరు అంటే టెస్టిస్ లోపల ఇన్సైడ్ లో ఏముంటుంది అంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సెమినిఫెరస్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ లో ఉండేటువంటి సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉన్నాయి. ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ని శుక్రోత్పాదక నాళికలు అంటారు. సో ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లోపల ఎవరు ఉంటారు అంటే స్పర్మటోగోనియా ఉంటుంది. స్పర్మటోగోనియా ఏమంటాము, స్పర్మ్ మదర్ సెల్స్ అంటాం. దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే స్పర్మ్ ప్రొడక్షన్ జరగడానికి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇక్కడ సర్కిల్ లో ఉండేటువంటి కొన్ని వేసాం కదా. సో వీటిని ఏమంటాము అంటే లీడింగ్ సెల్స్ అంటాం. లీడింగ్ సెల్స్ అంటాం అంటే టెస్టిస్ లోపల సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ తో పాటు లీడింగ్ సెల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ లీడింగ్ సెల్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ జరిగింది కదా, ఈ స్పర్మ్ సెల్స్ కి అది ఫుడ్ ని అందించడానికి అంటే లోపల నరిష్మెంట్ అంటే స్పర్మ్ సెల్స్ కి ఫుడ్ ని అందించడానికి ఈ లీడింగ్ సెల్స్ అనేటువంటివి ఉపయోగపడుతూ ఉంటాయి అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ కొన్ని స్టేజెస్ అనేవి స్పర్మటోజెనిసిస్ లో కొన్ని స్టేజెస్ అనేవి ఉంటాయి. సో ఆ స్టేజెస్ గురించి చూద్దాం. సో ఆ స్టేజెస్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ స్టేజ్ ఎవరు అంటే ఫార్మేషన్ ఆఫ్ స్పర్మాటిడ్స్. ఫస్ట్ వన్ ఫార్మేషన్ ఆఫ్ స్పర్మాటిడ్స్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇట్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్ ఫేజెస్. ఇందులో కూడా కొన్ని వేస్ ఉన్నాయి. సో ఫస్ట్ వే ఏంటి అంటే మల్టిప్లికేషన్ ఫేజ్. ఫస్ట్ వన్ ఏ అని పెడతాను, మల్టిప్లికేషన్ ఫేజ్. మల్టిప్లికేషన్ ఫేజ్. సో దీన్ని మల్టిప్లికేషన్ అంటే ఏంటి, డివిజన్స్ చెంది 2 కాస్త 4 అవుతాయి, 4 కాస్త 8, 8 కాస్త 16 అంటే లోపల డివిజన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏమన్నామంటే మల్టిప్లికేషన్ ఫేజ్ అన్నాం. మల్టిప్లికేషన్ ఫేజ్. సో ద undifferentiated primordial germ cells undergo repeated mitotic divisions and produce spermatogonia. Each spermatogonia is diploid. సో మీరు ఇక్కడ ఫస్ట్ వన్ మల్టిప్లికేషన్ స్టేజ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం శుక్రోత్పాదక నాళికలు సెమినిఫెరస్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ లో ఉండేటువంటి సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉన్నాయి కదా. ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ పైన కొన్ని సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆ సెల్స్ అనేవి
ఎప్పుడు కూడా అంటే సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లోపల ఈ స్పెర్మ్ సెల్స్ అనేవి ఎప్పుడు కూడా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. సో ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. సో ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి వాటిని ఏమంటామంటే ప్రైమరీ జెర్మ్ సెల్స్ అంటాం. ఇందులో ప్రైమరీ జెర్మ్ సెల్స్ అంటారు అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే శుక్రమాతృ కణాలు అంటారు. సో ఈ శుక్రమాతృ కణం ఏదైతే ఉంటుందో, సో ఆల్రెడీ మీకు చెప్పుకున్నాం, ఓవంలోనూ న్యూక్లియస్ ఉంటుంది, అదేవిధంగా స్పర్మ్ సెల్లోనూ కూడా న్యూక్లియస్ ఉంటుంది. సో ఈ న్యూక్లియస్ లోపల క్రోమోసోమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఈ న్యూక్లియస్ అనేటువంటిది, న్యూక్లియస్తో పాటుగా ఇంకేముంటుంది అంటే క్రోమాటిన్ అనేటువంటి మెటీరియల్ ఉంటుంది. సో ఇక్కడ స్పర్మ్ సెల్ అనేది మీకు తెలుసు, ఈ విధంగా ఉంటుంది. ఓవరీస్ అనేవి రౌండ్గా ఉంటాయి. సో ఇందులో న్యూక్లియస్ ఉంటుంది, ఇందులో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్తో పాటుగా లోపల క్రోమాటిన్ అనేటువంటి మెటీరియల్ ఉంటుంది. సో మీరు 4th సెమ్లో మరలా ఒకసారి వెళ్ళినట్లయితే సెల్ మనకు తెలుసు కదా, సెల్ యుకారియోటిక్ సెల్ గురించి చెప్పుకున్నట్లయితే యుకారియోటిక్ సెల్ పైన ఏముంటుంది అంటే ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్ లోపల ఎవరు ఉంటారు అంటే, సో ఇక్కడ లోపల కొన్ని సెల్ ఆర్గనెల్లేస్ ఉంటాయి. ఇది సెల్ లోపల ఏముంటాయంటే సెల్ ఆర్గనెల్లేస్ ఉంటాయి. సో ఎవరు వాళ్ళు అంటే గాల్జీ ఆపరేటస్, నేను రఫ్గా వేస్తున్నాను, గాల్జీ ఆపరేటస్, రైబోసోమ్స్, లైసోసోమ్స్, మైటోకాండ్రియా, లోపల ఎవరుంటారు అంటే న్యూక్లియస్, న్యూక్లియస్ లోపల ఎవరుంటారు అంటే క్రోమాటిన్, క్రోమాటిన్ అనే మెటీరియల్ ఉంటుంది. సో న్యూక్లియస్ దగ్గర నుంచి ఇలాగా ఒక చుట్టలుగా ఉండేటువంటి ఒక నిర్మాణం కనిపిస్తుంది. ఈ నిర్మాణాన్ని EPR అంటాం, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. సో ఇక్కడ మీరు మల్టిప్లికేషన్ ఫేజ్లో ఏంటంటే ఫస్ట్ ప్రైమరీ జెర్మ్ సెల్స్ అనేవి వస్తాయి. ఎలా వస్తాయని చెప్పాను, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉన్నాయి కదా, సో ఆ ట్యూబ్యూల్స్ లోపల స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి సో వీటిని ప్రైమరీ జెర్మ్ సెల్స్ అంటాం, శుక్రమాతృ కణాలు అంటాం. సో అందులో ఎవరుంటుంది, న్యూక్లియస్తో పాటు అంటే ఆ సెల్లో కనుక స్పర్మ్ సెల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ సెల్ లోపల సెల్ ఆర్గనైజెస్ ఉంటాయి. న్యూక్లియస్తో పాటు క్రోమాటిన్ అనేటువంటి మెటీరియల్ కూడా ఉంటుంది. న్యూక్లియస్తో పాటు క్రోమాటిన్ అనేటువంటి మెటీరియల్ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఈ న్యూక్లియస్ అనేటువంటిది మైటోటిక్ డివిజన్స్, మైటోసిస్ అనేటువంటి డివిజన్స్ జరుగుతూ ఉంది. సో మైటోసిస్ ఎక్కడ జరుగుతుందో, మియోసిస్ ఎక్కడ జరుగుతుందో కూడా చెప్పాను. సొమాటిక్ సెల్స్లో జరిగేటువంటి డివిజన్స్ నేమో మైటోసిస్ అని, నెక్స్ట్ వన్ సెక్స్ సెల్స్లో జరిగేటువంటి వాటిని మియోసిస్ అని అంటారు అన్నమాట. సో ఇక్కడ డివిజన్స్ అనేవి జరిగి డిప్లాయిడ్లా ఉండేటువంటి ఈ డిప్లాయిడ్ స్టేజ్లో ఉండేటువంటి క్రోమోజోమ్లను కలిగి ఉంటుంది. ఈ జెర్మ్ సెల్స్ అనేవి డిప్లాయిడ్ స్టేజ్లో ఉండేటువంటి క్రోమోజోమ్స్ని కలిగి ఉంటుంది అనమాట. సో డిప్లాయిడ్ అంటే ఏంటి అంటే ఇలాగా ఒక సెట్ మాత్రమే క్రోమోజోమ్స్ ఉంటే హ్యాప్లాయిడ్ అని, ఇలా 2 సెట్స్ ఉంటే కనుక క్రోమోజోమ్స్. చూడండి క్రోమోజోమ్ ఎక్కడ ఉంటుందో కూడా చెప్పాలి. ఇది సెల్ లోపల ఎవరు ఉంటారు అంటే న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ లోపల ఎవరు ఉంటారు అంటే క్రోమోజోమ్స్ ఉంటాయి. సో క్రోమోజోము సింగిల్ సెట్ ఉంటే కనుక సో దాని ఒక జత మాత్రమే ఉంటే క్రోమోజోమ్ దాన్ని హ్యాప్లాయిడ్ అని, 2 సెట్స్ ఉంటే దాన్ని డిప్లాయిడ్ అని, అలాగే 3 సెట్స్ ఉన్నాయనుకోండి, 3 సెట్స్ ఉంటే ట్రిప్లాయిడ్ అని, అలాగే మెనీ అంటే 2 ఆర్ మోర్ 2 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని పాలీప్లాయిడ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది ఈ ప్రైమరీ జెర్మ్స్ లోపల ఉండేటువంటి ఈ క్రోమాటిన్ అదేవిధంగా న్యూక్లియస్ డివిజన్స్ చెంది అది దేని ఫామ్ చేస్తుందని చెప్పాను, డిప్లాయిడ్ స్టేజ్లో ఉండేటువంటి క్రోమోజోమ్స్ని కలిగి ఉంటుంది. సో ఈ క్రోమోజోమ్స్ అనేటువంటివి మరలా డివిజన్స్ చెంది నెక్స్ట్ స్టేజ్లోకి ఇది ఫామ్ అవడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటి అని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ స్టేజ్ ఏంటి
స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి గ్రోత్ ఫేజ్. సో బి ఎవరు అంటే గ్రోత్ ఫేజ్. బి ఎవరు అంటే గ్రోత్ ఫేజ్. గ్రోత్ ఫేజ్. సో చూద్దాం ఇప్పుడు గ్రోత్ ఫేజ్ అంటే ఏంటో చూద్దాం. సో చూడండి గ్రోత్ ఫేజ్. గ్రోత్ ఫేజ్ లో చూద్దాం. In this phase, the spermatogonial cells actively grow to a larger primary spermatocyte by obtaining nourishment of the nourishing cells. సో ఇక్కడ గ్రోత్ ఫేజ్ లో ఏమవుతుంది అంటే చెప్పాను కదా ఇందాక సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లోపల ఏమున్నాయని చెప్పాను, సెరటోలీ సెల్స్ ఉన్నాయి అని చెప్పాను. సెరటోలీ సెల్స్. ఈ సెరటోలీ సెల్స్ అనేటువంటివి ఇందాక లీడిక్ సెల్స్ అన్నాం కదా, లీడిక్ సెల్స్ కాదు సెరటోలీ సెల్స్. సెరటోలీ సెల్స్ ఏం చేస్తాయి అంటే స్పర్మ్ సెల్స్కి ఫుడ్ మెటీరియల్ని సప్లై చేస్తూ ఉంటాయి అన్నమాట. సో వీటిని ఏమంటాము అంటే ఫుడ్ మెటీరియల్ని సప్లై చేసిన తర్వాత ఆ ఫుడ్ మెటీరియల్ స్పర్మ్ సెల్స్ అనేవి అబ్జార్బ్ చేసుకుని సైజ్ని ఇంక్రీజ్ చేసుకుంటాయి. ఇంక్రీజ్ అయిన తర్వాత అవి ప్రైమరీ స్పెర్మటోసైట్స్ కింద ఫామ్ అవుతాయి. ఇక్కడ ప్రైమరీ జెర్మ్ సెల్స్, ఇక్కడ ప్రైమరీ స్పెర్మటోసైట్స్. ప్రైమరీ స్పెర్మటోసైట్స్ కింద ఇవి ఫామ్ అవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే ఈ ప్రైమరీ స్పెర్మటోసైట్స్ ఏవైతే ఉంటాయో, స్పెర్మటోసైట్ ఏదైతే ఉంటుందో ఇది కూడా ఏం చేస్తుంది అంటే లోపల ఉండేటువంటి ఈ న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో అది కూడా దాని యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది. అంటే ఇంక్రీజ్ చేసుకుని సో న్యూక్లియస్ ఉంది కదా, సో న్యూక్లియస్ లోపల ఈ స్పర్మ్ సెల్ న్యూక్లియస్ అంటే స్పర్మ్ సెల్ ఏం చేస్తుంది అంటే ఫుడ్ని బాగా తీసేసుకుంటుంది. తీసేసుకున్నప్పుడు దాని యొక్క సైజుని పెంచుకుంటుంది. సైజుని పెంచుకున్నప్పుడు ఏమవుతుంది అంటే సో ఇది లోపల న్యూక్లియస్ లోపల రెండు సమజాత ఈక్వల్గా ఉండేటువంటి సిస్టర్ క్రోమాటిడ్స్ని కలిగి ఉంటాయి అన్నమాట. చూడండి, రెండు ఈక్వల్గా ఉండేటువంటి సమజాత క్రోమోజోమ్లను, డిప్లాయిడ్ స్టేజ్లో ఉండేటువంటి సమజాత క్రోమోజోమ్లను కలిగి ఉంటుంది అనమాట. సో కలిగి ఉండి సమజాత క్రోమోజోమ్లను కలిగి ఉంది అంటే ఇప్పుడు టోటల్గా ఇక్కడ ఎన్ని క్రోమాటిడ్స్ ఉన్నట్టు 1 2 3 4. సో టోటల్గా 4 క్రోమాటిడ్స్. 4 క్రోమాటిడ్స్. సో ఈ మధ్యలో ఉంది చూడండి, సో దీన్ని ఏమంటాము అంటే సెంట్రోమియర్. సెంట్రోమియర్ అంటాము. సో వీటిని క్రోమాటిడ్స్ అంటాము. సో ఈ రెండింటిని కలిపి సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. అంటే రెండు ఒకలాగా ఉన్నాయి కాబట్టి వీటిని సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. సిస్టర్ క్రోమాటిడ్స్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ పర్టికులర్గా సైజ్ అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ పైన 2 కింద 2 ఉన్నాయి కాబట్టి సో సైజ్ అనేది పురచగా మారిపోతుంది, షార్ట్గా మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఇందులో జరిగేటువంటి ఈ డివిజన్స్ ఏమంటాము అంటే మియోసిస్ అనేటువంటిది డివిజన్ అనేటువంటిది జరుగుతుంది. మియోసిస్ అనేటువంటి డివిజన్ జరిగి మియోసిస్ అనేటువంటి ఇందాక స్టార్టింగ్లో ఏ డివిజన్ జరిగింది అంటే మైటోసిస్ అనేటువంటి డివిజన్ జరిగింది. సో ఇవి స్పర్మ్ సెల్స్ కాబట్టి మియోసిస్ అనేటువంటి డివిజన్ జరిగింది. మియోసిస్ డివిజన్ జరిగిన తర్వాత దాని నెక్స్ట్ స్టేజ్ అయినటువంటి మెచ్యురేషన్ స్టేజ్లోకి వస్తుంది. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే సి స్టేజ్ ఏంటి అంటే మెచ్యురేషన్ స్టేజ్, పరిణితి దశ. మెచ్యురేషన్ స్టేజ్, పరిణితి దశ. ఇందాక గ్రోత్ ఫేజ్లో లాస్ట్కి వచ్చేసరికి అందులో ఈ క్రోమోసోమ్స్ అనేటువంటివి మియోసిస్ అనేటువంటి డివిజన్స్ జరుగుతాయి అంటాం. సో ఇక్కడ ఈ మియోసిస్ అనేటువంటివి ఈ మియోసిస్ ఎప్పుడైతే జరుగుతుందో మియోసిస్ జరిగినప్పుడు ఈ క్రోమోసోమ్స్ అనేటువంటివి ఇక్కడ వేస్తాను చూడండి. సో ఇది నార్మల్గా ఉండేటువంటి క్రోమోసోమ్. ఇక్కడ మియోసిస్ అనేటువంటి క్రోమోసోమ్స్లో మియోసిస్ అనేటువంటి
డివిజన్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే అవి సూక్ష్మ యుగ్మనం చెంది ఇక్కడ ఏమవుతుంది అంటే రెండు క్రోమోసోమ్స్ సమజాత క్రోమోసోమ్లు అంటే రెండు చూడండి ఇక్కడ రెండు సమజాత నార్మల్ క్రోమోసోమ్ ఎలా ఉంటుంది రెండు సమజాత క్రోమోసోమ్ అన్నాడు. చూడండి రెండు సమజాత క్రోమోసోమ్ల మధ్య సూక్ష్మ యుగ్మనం చెంది డివిజన్ జరిగి చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో ఏమవుతుంది ఇక్కడ ఈ రెండు కూడా కలిసిపోయాయి. సో ఈ ప్లేస్ని ఏమంటాము అంటే కయాస్మా అంటాం. సో ఇప్పుడు ఈ క్రోమాటిడ్స్ లోపల ఉండేటువంటి జెనెటిక్ మెటీరియల్ ఏమవుతుంది ఆటోమేటిక్గా మారుతుంది. సో ఇక్కడ నార్మల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ AGTC ఎడినైన్ గువానైన్ సైటోసిన్ థైమిన్ ఉంటాయి కదా. సో ఇందులో కూడా AGTC అనుకుందాం, ఇందులో కూడా AGTC. సో AGTC అంటే క్రోమాటిడ్స్లో ఉండేటువంటి DNA మెటీరియల్ అనేటువంటిది ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో చూడండి ఇక్కడ టూ ఈక్వల్ అంటే సిస్టర్ క్రోమాటిడ్స్ దగ్గర ఉండేటువంటి DNA మెటీరియల్ అనేటువంటిది ఒకేలా ఉంటుంది. ఎప్పుడైతే క్రోమాటిడ్స్ చేంజ్ అవ్వాయో అక్కడ కయాస్మా అనేటువంటిది ఇక్కడ క్రాసింగ్ ఓవర్ చూడండి క్రాసింగ్ ఓవర్ జరిగింది. సో వినిమయం జరిగింది. సో ఇక్కడ ఒక ప్రాసెస్ జరిగింది. ఆ ప్రాసెస్ని ఏమంటాము అంటే క్రాసింగ్ ఓవర్ అంటాం. సో ఆ క్రాసింగ్ ఓవర్ జరిగిన ప్లేస్లో ఏమవుతుంది అంటే ఆ ప్లేస్ని కయాస్మా అంటాం. సో ఆ విధంగా ఎప్పుడైతే క్రోమాటిడ్స్ మధ్య ఈ డివిజన్ ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ సో ఎప్పుడైతే ఇక్కడ క్రాసింగ్ ఓవర్ జరుగుతుందో క్రోమోసోమ్స్లో ఈ ప్లేస్ ఏమంటామంటే కయాస్మా అంటాము. ఆ ప్లేస్లో ఏంటంటే జెనెటిక్ మ్యాటర్ అనేటువంటిది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ సో ఇప్పటి వరకు కూడా స్పెర్మటోజెనిసిస్ గురించి చెప్పుకున్నాం. సో దానిలో జరిగేటువంటి ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ వన్ సో ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే కనుక ఫార్మేషన్ ఆఫ్ స్పెర్మాటిడ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ స్టేజ్ ఫస్ట్ అందులో కొన్ని ఫేజెస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే మల్టిప్లికేషన్ ఫేజ్, సెకండ్ ఫేజ్ వచ్చేసి గ్రోత్ ఫేజ్, థర్డ్ ఫేజ్ వచ్చేసి మెచ్యురేషన్ ఫేజ్. సో నెక్స్ట్ వన్ ఫార్మేషన్ ఆఫ్ స్పెర్మటోజోవా. ఫార్మేషన్ ఆఫ్ స్పెర్మటోజోవా. సో ఇక్కడ ఈ స్పెర్మటోజెనిసిస్లో ఈ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఇందులో ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ స్పెర్మటోజోవా. సో స్పెర్మాటిడ్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ స్పెర్మటోజోవా ఈజ్ కాల్డ్ స్పెర్మియోజెనిసిస్. ఇక్కడ ఈ స్పెర్మాటిడ్స్ ఏవైతే ఉంటాయో స్పెర్మాటిడ్స్ స్పెర్మటోజోవా కింద మారడాన్ని ఏమంటామంటే స్పెర్మియోజెనిసిస్ అంటాం లేదా స్పెర్మియోజెనిసిస్ అంటాం. సో ఇక్కడ స్పెర్మటోజోవా ఆర్ లేటర్ నోన్ యాజ్ స్పర్మ్స్. స్పెర్మియోజెనిసిస్ అయిన తర్వాత స్పర్మ్ సెల్స్ కింద ఫామ్ అవడం జరుగుతుంది. సో అంటే ఏంటి ఇక్కడ రూప విక్రియ అనేటువంటిది జరిగి మెటామార్ఫిజం అనేటువంటిది జరిగి అది స్పెర్మాటిడ్స్ కాస్త స్పెర్మటోయోగోరియా కింద మారడం జరుగుతుంది. సో ఇందులో ఏంటి అంటే ఫస్ట్ వన్ చేంజెస్ ఇన్ ద న్యూక్లియస్. మళ్ళా చేంజెస్ ఇన్ ద న్యూక్లియస్. సో న్యూక్లియస్లో జరిగేటువంటి కేంద్రకంలో జరిగేటువంటి కొన్ని మార్పులు, కొన్ని చేంజెస్ దాని గురించి చూద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ స్టేజ్లో ఏమవుతుంది అంటే న్యూక్లియస్లో
ఉండేటువంటి వాటర్ అంతా కూడా, సో స్పర్మ్ కనుక మీరు స్పర్మ్ సెల్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, నేను డయాగ్రామ్ వేస్తాను. Acrosome, న్యూక్లియస్. సో ఈ రీజియన్ వచ్చేసి హెడ్, ఈ రీజియన్ వచ్చేసి నెక్, లాస్ట్ రీజియన్ వచ్చేసి టైల్. సో దీన్ని మిడిల్ పీస్ అంటాం. మిడిల్ పీస్. ఈ మిడిల్ పీస్ లో లోపల దేంతో ఫామ్ అవుతుంది, లోపల ఉన్నటువంటి మెటీరియల్ దేంతో ఫామ్ అవుతుంది అంటే మైటోకాండ్రియా. లాస్ట్ వన్ వచ్చేసి టైల్. సో ఈ టైల్ లోపల మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, నేను ఇక్కడ వేస్తాను. సో టైల్ లోపల లోపల న్యూక్లియస్ ఉంది కదా, స్పర్మ్ సెల్ లోపల ఉండేటువంటి న్యూక్లియస్ అనేటువంటిది లోపల కొన్ని చేంజెస్ అనేవి జరుగుతాయి. కొన్ని చేంజెస్ అనేవి జరిగి అది ఏం చేస్తుందంటే వాటర్ అంతా కూడా లాస్ అవుతుంది. అంటే వాటర్ అంతా కూడా ఏమవుతుంది అంటే లాస్ అయిపోతుంది. లాస్ అయ్యి ఈ లోపల ఏమవుతుంది అంటే కొన్ని స్ట్రింగ్స్ ఎజ్యూమ్స్ డిఫరెంట్ షేప్స్ ఇన్ ద డిఫరెంట్ యానిమల్స్. వేరే వేరే యానిమల్స్లో ఏమవుతుంది అంటే కొన్ని చేంజెస్ అనేవి జరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో లాస్ట్ వచ్చేసరికి క్రోమాటిన్ మెటీరియల్ బికమ్స్ క్లోజ్లీ ప్యాక్డ్ ఇంటూ స్మాల్ వాల్యూమ్. లోపల ఉండేటువంటి క్రోమాటిన్, సో అదేమవుతుంది అంటే స్మాల్ వాల్యూమ్ తక్కువగా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో దీని చేంజెస్ ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఎక్రోజోమ్ ఫార్మేషన్. నెక్స్ట్ వన్ ఎక్రోజోమ్ ఫార్మేషన్. మీరు స్పర్మ్ సెల్ అబ్జర్వ్ చేసినట్లయితే, స్పర్మ్ సెల్ యొక్క యాంటీరియర్ రీజన్ లో ఉంది కదా. సో ఈ యాంటీరియర్ రీజన్ లో ఉండేటువంటి పార్ట్ ఏమంటామంటే ఎక్రోజోమ్ అంటాం. ఈ ఎక్రోజోమ్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఎక్రోజోమ్ ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ జరుగుతుందో ఆ ఫర్టిలైజేషన్ జరిగేటప్పుడు ఎగ్ లోపలికి పెనిట్రేట్ అవ్వడానికి, చొచ్చుకొని పోవడానికి ఎక్రోజోమ్ అనేటువంటిది యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎక్రోజోమ్ occurs at the anterior side of the sperm nucleus. స్పర్మ్ యొక్క యాంటీరియర్ సైడ్ లో ఎక్రోజోమ్ అనేది ఉంటుంది. దీని లోపల ఎక్రోజోమ్ లోపల ఉండేటువంటి ఈ మెటీరియల్ ఏంటి అంటే ప్రోటీయేజ్ ఎంజైమ్. ఇది ఏం చేస్తుంది అంటే, ఈ ప్రోటీయేజ్ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే ఎగ్ లోపల పెనిట్రేట్ అవ్వడానికి, చెప్పాను కదా ఇప్పుడే, ఎగ్ లోపల పెనిట్రేట్ అవ్వడానికి ఈ ప్రోటీయేజ్ ఎంజైమ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ ఎక్రోజోమ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గాల్జీ కాంప్లెక్స్ ఆఫ్ ఏ స్పర్మాటిడ్. సో ఇది ఏం చేస్తుంది అంటే గాల్జీ పదార్థం అనేటువంటిది, సో అది ఎక్రోజోమ్ కింద మారి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వన్ టైల్ ఫార్మేషన్. సి టైల్ ఫార్మేషన్ చూడండి. ఫస్ట్ వన్ హెడ్ రీజియన్ మనకి ఫామ్ అయింది. సో హెడ్ రీజియన్ ఫామ్ అయిన తర్వాత, సో ఇక్కడ మిడిల్ పీస్ లో నెక్ అన్నాము. ఈ రీజియన్ ని, ఈ నెక్ రీజియన్ లో ఉండేటువంటి మెటీరియల్ ఏంటి అంటే మైటోకాండ్రియా. తర్వాత లాస్ట్
సెంట్రియోల్ అని, నెక్స్ట్ వన్ ప్రాక్సిమల్ సెంట్రియోల్ అని, సో దూరంగా ఉండేటువంటి దాన్ని డిస్టల్ సెంట్రియోల్ అని అంటాం. చూద్దాం. సో ఇక్కడ వేసాను చూడండి, దీన్ని ప్రాక్సిమల్ సెంట్రియోల్ అంటాము. సో ఇక్కడ చూడండి, అంటే ఎక్రోజోమ్ యొక్క న్యూక్లియస్ వెనుక భాగంలో ఉండేటువంటి దాన్ని ప్రాక్సిమల్ సెంట్రియోల్ అని, సో ఈ రీజియన్ లో ఉండే దాన్ని డిజిటల్ సెంట్రియోల్ అని అంటాం. డిజిటల్ సెంట్రియోల్ అని అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, సో ఈ ప్రాక్సిమల్ డిజిటల్ సెంట్రియోల్ అయిపోయిన తర్వాత సో ఇది టైల్ ఫామ్ కింద ఫామ్ అవుతుంది. ఈ టైల్ రీజియన్ ఏమంటామంటే యాక్సియల్ ఫిలమెంట్ అంటాం. సో యాక్సియల్ ఫిలమెంట్ అంటాము. ఇది ఏమవుతుంది అంటే సూక్ష్మ నాళికలతో ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ టైల్ ఫార్మేషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ టైల్ ఫార్మేషన్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ న్యూక్లియస్ లో చేంజెస్ జరిగాయి, అదేవిధంగా ఎక్రోజోమ్ ఫామ్ అయ్యింది, అదేవిధంగా లోపల టైల్ ఫార్మేషన్, చివరిగా టైల్ ఫార్మేషన్ జరిగింది. లాస్ట్ వచ్చేసరికి ఈ డెవలప్మెంట్ అంటే మెచ్యూర్ అయినటువంటి స్పర్మ్ సెల్ యొక్క మెచ్యూరిటీ జరుగుతుంది, పరిణితి చెందినటువంటి శుక్రకణం. సో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ ఏదైతే పరిణితి చెందినటువంటి శుక్రకణం మధ్య భాగము లేదా ఈ తోక భాగము టైల్ అనేటువంటిది ఒక ఫ్లాజెల్లాను కలిగి ఉంటుంది. టైల్ చూడండి, ఫ్లాజెల్లాను కలిగి ఉంటుంది. అంటే ఫ్లాజెల్లా యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇది ఫెర్టిలైజేషన్ సమయంలో ఎగ్ని చేరాలి కాబట్టి ఇది మూమెంట్స్ని చూపించడానికి టైల్ అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. టైల్ యొక్క ఫ్లాజెల్లా అనేటువంటిది మూమెంట్స్ని చూపిస్తూ ఫెర్టిలైజేషన్ సమయంలో ఎగ్ దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో దీన్ని ఏమంటాము అంటే స్పర్మటోజెన్సిస్ అంటాం. సో ఇప్పటి వరకు కూడా స్పర్మటోజెన్సిస్ గురించి చెప్పుకున్నాం. స్పర్మటోజెన్సిస్లో ఏంటంటే ఫస్ట్ది ఫార్మేషన్ ఆఫ్ స్పర్మాటిడ్స్. ఇందులో కూడా కొన్ని స్టేజెస్ ఉంటాయి. మల్టిప్లికేషన్ ఫేజ్, గ్రోత్ ఫేజ్, మెచ్యురేషన్ ఫేజ్. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ స్పర్మటోజోవా. అందులో ఏంటంటే చేంజెస్ ఇన్ ద న్యూక్లియస్, ఎక్రోజోమ్ ఫార్మేషన్, టైల్ ఫార్మేషన్, లాస్ట్ వచ్చేసరికి పరిణితి చెందినటువంటి శుక్రకణం అంటే మెచ్యూరిటీ అయినటువంటి స్పర్మ్ సెల్. సో ఇది ప్రాసెస్ అంతా కూడా స్పర్మటోజెన్సిస్ అంటాం. సో నెక్స్ట్ oogenesis. ప్రాసెస్ ఆఫ్ గ్యామెటోజెనిసిస్లో స్పర్మటోజెనిసిస్ గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి oogenesis. సో oogenesis అంటే ఏంటో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి oogenesis. సో ఈ oogenesisనే oogenesis అనొచ్చు, లేకపోతే గైనోజెనిసిస్ అనొచ్చు. ఆర్ గైనోజెనిసిస్ అనొచ్చు. సో oogenesis అంటే ఏంటో చూద్దాం. oogenesis అనేటువంటి ప్రాసెస్, ఇందాక స్పర్మటోజెనిసిస్ అనేటువంటి ప్రాసెస్ ఎక్కడ జరిగింది, మేల్ గొనాడ్స్ అయినటువంటి టెస్టిస్లో జరిగింది. ఇప్పుడు ఈ oogenesis అనేటువంటి ప్రాసెస్ ఫీమేల్ గొనాడ్స్, ఎవరు, ఓవరీస్. సో ఓవరీస్ లోపల జరుగుతుంది. ఓవరీస్ లోపల జరిగేటువంటి ప్రాసెస్ ఏమంటామంటే oogenesis అంటాం. ఇక్కడ ఏమవుతుంది, ఇట్ అకర్స్ ఇన్ ద ఓవరీస్ ఫీమేల్ గొనాడ్స్. The oogenesis is completed in the following 3 successive phases. ఇది మెయిన్గా 3 phases-లో ఈ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ మల్టిప్లికేషన్ ఫేజ్, గ్రోత్ ఫేజ్, మెచ్యురేషన్ ఫేజ్. ఫస్ట్ వన్ మల్టిప్లికేషన్ ఫేజ్.
మల్టిప్లికేషన్ ఫేజ్. సో చూద్దాం మల్టిప్లికేషన్ ఫేజ్ అంటే ఏంటో చూద్దాం. మల్టిప్లికేషన్ ఫేజ్ అంటే ఏంటో చూద్దాం. సో మీరు ఫీమేల్ యొక్క రీప్రొడక్టివ్ ఆర్గాన్ అయినటువంటి ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో అక్కడ ఒకసారి డయాగ్రామ్ రాస్తాను చూడండి రఫ్గా. సిస్టమ్ ఎలా ఉంటుంది. సో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో 2 ఓవరీస్ ఉంటాయి, పెయిర్ ఆఫ్ ఓవరీస్ ఉంటాయి, అబ్డామినల్ క్యావిటీలో లొకేట్ అయి ఉంటాయి. సో ఈ ఓవరీస్ లోపల ఏముంటుంది అంటే ఓవం అనేటువంటిది ఉంటుంది. సో ఈ ఓవం అనేటువంటిది ఓవులేషన్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా ఇది బయటికి రిలీజ్ అవుతుంది అనమాట. సో మల్టిప్లికేషన్ ఫేజ్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే some cells of germinal epithelium become large sized in multiply mitotically to from a population of egg mother cells or oogonia. సో ఇక్కడ ఏమవుతుంది ఇది మైటోసిస్ మియోసిస్ అనేటువంటి మైటోటికల్లీ ఇది మల్టిప్లై అవుతుంది అనమాట. ఇక్కడ డివిజన్స్ అనేవి జరిగి లోపల ఈ ఓవరీస్ లోపల డివిజన్స్ అనేవి జరిగి అది కూడా మల్టిప్లై అవుతుంది అనమాట. సో ఓవరీస్ లోపల ఏముంటుంది అంటే ఊగోనియా. ఇందాక సెమినిఫెరస్ ట్యూబ్ లోపల స్పెర్మటోగోనియా ఉంటుంది. స్పెర్మటోగోనియా ఫంక్షన్ ఏంటి అంటే స్పర్మ్ మదర్ సెల్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఊగోనియా ఉంటుంది. ఈ ఊగోనియాని ఏమంటాము అంటే ఎగ్ మదర్ సెల్ అంటాము. ఎగ్ మదర్ సెల్ అంటాం అనమాట. ఎగ్ మదర్ సెల్ ఊగోనియా. సో ఓవరీస్ అనేటువంటివి ఎగ్ మదర్ సెల్ లోపల, ఊగోనియా లోపల ఎగ్ సెల్స్ అనేటువంటివి స్మాల్ సైజ్ నుంచి అది మెచ్యూరిటీ ఆ ఓవం అనేటువంటిది మెచ్యూరిటీ అయ్యేంత వరకు ఉండేటువంటి సెల్స్ ఎగ్ సెల్స్ అనేటువంటివి లోపల ఉంటాయన్నమాట. సో ఈ లోపల ఉంటాయన్నమాట. సో ఈ లోపల స్ట్రోమా ఓవరీ చుట్టూతా ఉండేటువంటి దాన్ని స్ట్రోమా అంటాం అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే రౌండ్ మాస్ అంటే ఎల్లో కలర్లో ఓవం దాని చుట్టూతా ఒక ఎల్లో కలర్ మాస్ ఉంటుంది అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే ఎగ్ గ్రోస్ అండ్ బికమ్స్ ద ప్రైమరీ మూసైట్ విచ్ ఇస్ ద ఫ్యూచర్ ఓవం. ఓవం అనేది లోపల రెడీ అవ్వడానికి అంటే ఫ్యూచర్లో ఓవం రెడీ అయ్యి దానికి పోషకాలను అందించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో ప్రైమరీ మూసైట్ టు ప్రొటెక్ట్ అండ్ నరిష్మెంట్. సో లోపల ఫాలిక్యులర్ ఎపిథీలియం ఉంటుంది. ఈ లోపల దీని ఊగోనియా లోపల ఫాలిక్యులర్ ఎపిథీలియం చుట్టూతా ఉంటుంది. దాని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మూసైట్కి ప్రొటెక్ట్ చేయడానికి ఎపిథీలియం ఉంటుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. ఎపిథీలియం అనేటువంటి ఫాలిక్యులర్ ఎపిథీలియం. నెక్స్ట్ మనం అది నరిష్ అంటే దానికి ఫుడ్ మెటీరియల్ని సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని ఓవారియన్ ఫాలికల్ లేదా గ్రాఫియన్ ఫాలికల్ అంటారు. సో దాన్ని ఓవారియన్ ఫాలికల్ లేదా గ్రాఫియన్ ఫాలికల్ అంటారు. ఓవారియన్ ఫాలికల్ లేదా గ్రాఫియన్ ఫాలికల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ ఫేజ్. సెకండ్ వన్ గ్రోత్ ఫేజ్. గ్రోత్ ఫేజ్. సో ఇక్కడ గ్రోత్ ఫేజ్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే ఊగోనియా ఉందో అండమాతృ కణం అంటాం తెలుగులో. ఈ అండమాతృ కణం అనేటువంటిది ఇంక్రీజ్, దాని యొక్క సైజ్ అనేటువంటిది ఇంక్రీజ్ అయ్యి ఇది పెద్దదవుతూ ఉంటుంది అనమాట. ఎందుకు అలా అవుతుంది అంటే లోపల ఉండేటువంటి ప్రోటీన్స్, ఫ్యాట్స్ అవి యోగ్ మెటీరియల్ రూపంలో అది స్టోర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. స్టోర్ చేసుకుని అండమాతృకని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని ఏమంటాము అంటే ఈ ప్రైమరీ మూసైట్ స్టోర్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని ప్రైమరీ మూసైట్ అంటాము. ఇది ఏం చేస్తుంది అంటే హ్యాప్లాయిడ్ డాటర్ సెల్స్ని ఫామ్ చేస్తుంది. ఈ మూసైట్ అనేటువంటి స్మాల్గా ఉంటుంది. పోలార్ బాడీ
పోలోసైట్స్ని కలిగి ఉంటుంది. అంటే ప్రాథమిక అండమాతృక ప్రాథమిక, సో ప్రైమరీ ఊసైట్ అంటాము. సో ఈ ప్రైమరీ ఊసైట్ అనేటువంటిది సెకండరీ ఊసైట్ కింద ఇది ఫామ్ అవడం జరుగుతుంది. సెకండరీ ఊసైట్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్రైమరీ ఊసైట్లో ఏమవుతుంది అంటే హ్యాప్లాయిడ్ డాటర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సెకండరీ ఊసైట్ ఏమో మరలా స్మాల్గా ఉంటుంది, పోలార్ బాడీ పోలోసైట్ని కలిగి ఉంటుంది. అంటే మొదటగా ఇక్కడ ఏమవుతుంది అంటే అండమాతృక అనేది ప్రాథమిక ప్రైమరీ ఊసైట్ అంటాం అనమాట. సో పరిపక్వ దశ. నెక్స్ట్ వచ్చేసి మెచ్యురేషన్ ఫేజ్. మెచ్యురేషన్ ఫేజ్. సో ఇందాక గ్రోత్ ఫేజ్లో ఏంటంటే అది ప్రైమరీ ఊసైట్ కింద ఫామ్ అయింది, ప్రైమరీ ఊసైట్ కింద ఫామ్ అయింది. నెక్స్ట్ వన్ రెండోది వచ్చేసి మెచ్యురేషన్, మూడోది వచ్చేసి మెచ్యురేషన్ ఫేజ్. మెచ్యురేషన్ ఫేజ్లో ఈ ఏదైతే ప్రైమరీ ఊసైట్ ఉందో అది మైటోసిస్, అది మియోసిస్ అనేటువంటి విభజనను చెంది అంటే డివిజన్స్ చెంది ఫస్ట్ ఇక్కడ ప్రైమరీ ఊసైట్, ఈ ప్రైమరీ ఊసైట్ కాస్త మెచ్యురేషన్ ఫేజ్కి వచ్చేసరికి సెకండరీ ఊసైట్ కింద ఫామ్ అవుతుంది. ఈ సెకండరీ ఊసైట్లో లోపల ఉండేటువంటి ఈ లోపల ఏంటంటే మియోసిస్ అనేటువంటి డివిజన్స్ చెంది అది ఏం చేస్తుంది అంటే రెండు ఈక్వల్ పార్ట్స్లో ఉండేటువంటి సమజాతీయ క్రోమోజోమ్లు కలిగి ఉంటుంది అనమాట. సో సేమ్ ఇందాకలాగే సమజాతీయ క్రోమోజోమ్ కలిగి ఉంటుంది. ఎప్పుడైతే సమజాతీయ క్రోమోజోమ్ల మధ్య సూక్ష్మ విభజనం అనేటువంటి జరిగి మధ్యలో కయాస్మా ఏర్పడుతుందంటే క్రాసింగ్ ఓవర్ జరిగి కయాస్మా అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో కయాస్మా అనేటువంటిది ఏర్పడి సో ఇక్కడ ఏమవుతుంది అంటే ద్వితీయ సెకండ్ ఊసైట్ అనేటువంటిది క్షయకరణ విభజనలో ఉన్నాయి. సో ఇంచుమించు అది కూడా మైటోసిస్ లాగే ఉంటుంది. సో ఫుల్గా ఏంటంటే అది పరిపక్వ అండం, మెచ్యూరిటీ ఉండేటువంటి అండాన్ని కలిగి ఉంటుంది అనమాట, అండాన్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్, ఇందులో కూడా డిఫరెన్షియేషన్ ఆఫ్ ఓవా. ఇందులో కూడా సేమ్ స్పర్మాటోజెనిసిస్లో చెప్పుకున్నట్టే న్యూక్లియస్ అనేటువంటి చేంజ్ అవుతుంది. అదేంటో చూద్దాం. సో ఇందులో కూడా ఏంటంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఓవా. Differentiation of ova. ఇందులో changes in the nucleus. First one. Changes in the nucleus. Changes అనేవి జరుగుతాయి అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే చేంజెస్ న్యూక్లియస్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో లోపల ఉండేటువంటి ఈ ఊసైట్ అనేటువంటిది ఎన్లార్జ్ అవుతుంది, సాగుతుంది అనమాట. ఎన్లార్జ్ అయ్యి ప్రొడక్షన్ లార్జ్ అమౌంట్ ఆఫ్ న్యూక్లియర్ శాంప్ అనేది వస్తుంది. అంటే ప్రొడక్షన్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ న్యూక్లియర్ శాంప్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఏమవుతుంది అంటే ఈ కొన్ని వాటిలో చూసినట్లయితే న్యూక్లియస్లో ఆంఫిబియా, రెప్టైల్స్, బర్డ్స్ అనేటువంటి వాటిల్లో సమ్ యానిమల్స్లో ఊసైట్ మీద అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏం కనిపిస్తాయి అంటే ల్యాంబ్రష్ క్రోమోజోమ్స్ మనకి ఎపియర్ అవుతాయి అనమాట. ల్యాంబ్రష్ క్రోమోజోమ్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఇందులో ఆంఫిబియా, రెప్టైల్స్, బర్డ్స్ వాటి యొక్క ఊసైట్స్లో ల్యాంబ్రష్ క్రోమోజోమ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్, చేంజ్ ఇన్ సైటోప్లాజం. చేంజెస్ ఇన్ న్యూక్లియస్ చేంజ్ అవుతుంది. న్యూక్లియర్ లోపల ఉండేటువంటి ఊసైట్ అనేటువంటిది ఎన్లార్జ్ అవుతుంది. అదేవిధంగా కొన్ని సమ్ యానిమల్స్లో ఏంటంటే ఊసైట్లో ల్యాంబ్రష్ క్రోమోజోమ్స్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ వన్, చేంజెస్ cytoplasm. Changes in cytoplasm. So cytoplasm లో చేంజెస్ చూసినట్లయితే మైటోకాండ్రియా, గాల్జీ బాడీస్. ఫస్ట్ వన్, సైటోప్లాజం లో ఏముంటాయి? మైటోకాండ్రియా. మైటోకాండ్రియాలో ఏంటంటే యంగ్ oocytes బట్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ డ్యూరింగ్ ద గ్రోత్ ఆఫ్ oocyte. మైటోకాండ్రియా దగ్గరికి వచ్చేసరికి అంటే సైటోప్లాజంలో కూడా ఇక్కడ దాని యొక్క సెల్ మనం చూసిన
ఉంటాయి. కార్టిక్ గ్రాన్యూల్స్ ఇందాక మేము యూకారియోటిక్ సెల్ డయాగ్రామ్ వేసినప్పుడు ఉంటాయి కదా, సో ఎగ్ సెల్లో కూడా లోపల అన్నీ ఉంటాయి. సో మైటోకాండ్రియా ఏమవుతుంది అంటే యంగ్ పూసైట్, దీస్ ఆర్ ఏమవుతుంది యంగ్ పూసైట్ కింద అవుతుంది అంటే ఇంక్రీజ్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మైటోకాండ్రియా ద్వారా. గాల్జీ బాడీస్ ఇన్ మెచ్యూర్ oocytes sometimes disappear completely. గాల్జీ బాడీస్లో ఏమవుతుంది అంటే గాల్జీ బాడీస్లో ఏమవుతుందంటే ఈ మెచ్యూర్ oocyte అనేటువంటిది కంప్లీట్గా డిసాపియర్ అయిపోతుంది. కంప్లీట్గా డిసాపియర్ అయిపోతుంది అనమాట. గాల్జీ బాడీస్ ఆర్ చేంజ్డ్ టు సమ్ అదర్ కాంపోనెంట్స్ సచ్ యాజ్ యోక్. నెక్స్ట్ వన్ EPR, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. EPR, endoplasmic reticulum. Endoplasmic reticulum ఏంటంటే in mature oocyte the members of EPR have ribosomes but are perforated by pores. Next one, cortical granules. Cortical granules. So it was a spherical body surrounded by simple membrane contain acid mucopolysaccharides. In mature oocyte formation of cortical granules takes place. ఈ మెచ్యూర్ oocyte ఏదైతే ఉంటుందో దాని కార్టికల్ గ్రాన్యూల్ కింద ఫామ్ అవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వైటోజెనిసిస్. వైటోజెనిసిస్ సో ఇందులో మెయిన్ ఏంటంటే ఈ వైటోజెనిసిస్. సో ఇక్కడ రాస్తున్నాము ఈ మైటోకాండ్రియా BCDE. వైటోజెనిసిస్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే వైటోజెనిసిస్లో ఏంటంటే సింథసిస్ ఆఫ్ యోక్. ఎప్పుడైతే యోక్ అనేది ఫామ్ అవుతుందో ప్రైమరీ oocyte ఈస్ కాల్డ్ వైటోజెనిసిస్. యోక్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో సో యోక్ ఫామ్ అయిన తర్వాత అది ఫామ్ అయిన తర్వాత ప్రైమరీ oocyte ఏమంటామంటే వైటోజెనిసిస్ అంటాం. ఇన్ ఫిషెస్ అండ్ యాంఫిబియన్స్ వైటోజెనిసిస్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ మోడిఫైడ్ మైటోకాండ్రియా. ఫిషెస్లోను యాంఫిబియన్స్లోను వైటోస్ ఎక్కడ జరుగుతుంది అంటే టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ మోడిఫైడ్ మైటోకాండ్రియాలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. యోక్ ఈజ్ సింథసైజ్డ్ ఇన్ ద oocyte but is produced in liver of the body of the female. It is then transported in a soluble form via blood to the follicle cells of the oocytes where it is finally deposited in the form of yolk granules of yolk platelets. సో అంటే ఏంటంటే ఈ సింథసిస్ యోక్ మెటీరియల్ అనేటువంటి సింథసిస్ జరిగి అది వాటిలో ప్రైమరీ oocyte ఎక్కడైతే ఫామ్ అవుతుందో యోక్ మెటీరియల్ సింథసిస్ జరిగి దాన్ని ప్రైమరీ oocyte అంటామో లేదా వైటోజెనిసిస్ అంటాము. సో ఈరోజు క్లాస్లో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈరోజు క్లాస్లో ఏంటంటే గ్యామిటోజెనిసిస్. గ్యామిటోజెనిసిస్లో ఉండేటువంటి గ్యామిటోజెనిసిస్ అంటే సంయోగ బీజ చలనము అంటే గ్యామిట్స్ అనమాట. సో గ్యామిట్స్లో ఉండేటువంటి గురించి చెప్పుకున్నాము, దాన్ని గ్యామిటోజెనిసిస్ అంటాము. గ్యామిట్స్లో జరుగుతుంది అనమాట. సో గ్యామిట్స్ ఎవరు అంటే మేల్ అండ్ ఫీమేల్ గోనాడ్స్ అయినటువంటి టెస్టిస్ ఓవరీస్లో ఉండేటువంటి గ్యామిట్స్ ఎవరు అంటే టెస్టిస్ ఓవరీస్ యొక్క గ్యామిట్స్ ఎవరంటే స్పర్మ్స్ అండ్ ఓవరీస్ అనమాట. స్పర్మ్ సెల్స్లో జరిగితే కనుక దాన్ని ఆ ప్రాసెస్ని స్పర్మటోజెనిసిస్ అని, ఓవంలో జరిగితే కనుక దాన్ని oogenesis అని అంటాం అనమాట. సో ఇది అయిపోయింది. సో ఒకసారి నాకు మర్చిపోయిన డయాగ్రామ్ వేడు స్పర్మటోజెనిసిస్ డయాగ్రామ్